హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన బ్రదర్స్ కోసం మనమే రాఖీస్‌ని ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాం కదా! వాటికి మనం కుందన్స్ యూజ్ చేస్తాం. అవే కుందన్స్‌తో ఇక్కడ మనం రాఖీస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా మోడల్స్‌లో చేసుకోవచ్చు. మీరు ఒక్కొక్కటి చేస్తూ ఉంటే మీకే చాలా ఐడియాస్ వస్తాయి. నేను ఈ వీడియోలో ఒక 5 మోడల్స్ చూపిస్తున్నాను. అందులో ఫస్ట్‌దిది. ఇక్కడ నేను గ్రీన్ కలర్ గ్లాస్ కుందన్స్ ఉంటాయి కదా! 8K సైజ్ అండి. అవి నేనిక్కడ ఫ్లవర్ షేప్‌లో పెట్టుకుంటున్నాను. ఇవి మొత్తం 3D షేప్ అండి. 3D షేప్‌లో పెట్టుకుంటున్నాను. 8K కుందన్స్. తర్వాత ఇవి మనకి ప్యాచ్‌లాగా రావాలి అంటే మనకి వైట్ గ్లూ యూజ్ చేస్తే తొందరగా ప్యాచ్‌లా వచ్చేస్తాయి. ఈ గ్లూ ఏంటంటే కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ 3D మోడల్ చేసినవైతే ప్యాచ్‌లాగా ఈజీగా వస్తాయి. అలా కాకుండా నార్మల్‌గా చేసినవైతే మనం కట్ చేసుకోవాలి. ఇది నేను 3D ఫ్లవర్ ఒకటే కాదు, మళ్ళీ సైడ్ కూడా డ్రాప్ షేప్ కుందన్స్ పెడతాను కాబట్టి ఇది మనకి ప్యాచ్‌లా రాదు. కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది ఓహెచ్‌బీ షీట్ అండి. ఆల్రెడీ నేను దీని మీద చాలా ప్యాచెస్ అనేవి చేశాను. అందుకే కొంచెం క్లమ్జీగా ఉంది షీట్ అనేది. తర్వాత ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ పెట్టుకుంటున్నాను వైట్ కలర్. సేమ్ ఈ సైడ్ కూడా అలాగే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్‌కి మనం సెంటర్‌లో యూజ్ చేసాం కదా! జర్కన్ స్టోన్. ఆ స్టోన్‌నే నేనిక్కడ ఈ వైట్ స్టోన్స్ మీద కూడా పెడుతున్నాను. ఈ జర్కన్ స్టోన్స్ అనేవి కూడా నేను ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకున్నాను. అప్పుడు నాకు 10 గ్రామ్స్ 10 రూపీస్‌కొచ్చాయి. కానీ ఇప్పుడు 20 రూపీస్ ఉన్నాయి. నేను రా మెటీరియల్ కోసం వీడియో చేశాను. అందులో క్లియర్‌గా ప్రైస్ మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి చూడకపోతే. ఇలా అయిపోయిన తర్వాత ఒక 12 అవర్స్ డ్రై అయిపోనివ్వండి. మంచిగా డ్రై అయిపోతుంది. అప్పుడు ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనిక్కడ గేజ్ వైర్‌తో ఐ పిన్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఐ పిన్స్ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. నార్మల్‌గా ఇయర్ రింగ్స్‌లో వచ్చిన ఐ పిన్స్ కంటే మనం గేజ్ వైర్‌తో చేసుకున్నవి చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. అంటే మనకి ఎటు కావాలంటే అటు ఈజీగా తిప్పుకోవచ్చు అవి స్టిక్ అయిపోయిన తర్వాత. ఇక్కడ నేను ఐ పిన్స్ పెట్టేసుకుంటున్నాను. ఈ పిన్స్‌ని మంచిగా సెక్యూర్ చేసుకోవడానికి నేను ఇక్కడ క్యాన్వాస్ పేపర్‌ని కట్ చేసి అది కూడా పెట్టుకుంటున్నాను. క్యాన్వాస్ పేపర్ లేకపోతే మన లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా! ఇప్పుడు కింద బేస్ ఏ కలర్ ఉందో ఆ కలర్ క్లాత్ తీసన్నా పెట్టుకోవచ్చు. లేదంటే మనకి వ్యాక్స్ స్ట్రిప్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ క్యాన్వాస్ పేపర్ పెడుతున్నాను. అంటే బక్రం షీట్. ఇప్పుడు కంప్లీట్‌గా డ్రై అయిపోవాలి. అంతే రాఖీ ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉలెన్ థ్రెడ్స్ ఉంటాయి కదా! నా దగ్గర నేను ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తాను కదా! అవి ఉన్నాయి నా దగ్గర. దాన్ని ఇక్కడ నేను 4 లైన్స్ తీసుకున్నాను. 4 లైన్స్ తీసుకుంటే ఇది సెంటర్‌లో పెద్దగా ఉంది కాబట్టి 4 లైన్స్ తీసుకుంటే కొంచెం బాగా కనిపిస్తుంది. మరి 2 లైన్స్ అయితే చిన్నగా ఉంటుంది కదా! 4 లైన్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోవాలి. కావాలంటే మీరు బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ థ్రెడ్‌కి. కానీ ఇప్పుడు మిడిల్‌లో ఉన్నదే హ్యాండ్‌కి సరిపోతుంది. ఇంక బీడ్స్ అవసరం లేదనిపించింది నాకు. ఇది ఫస్ట్ రాఖీ. ఇప్పుడు ఇవి 2 చిన్న పిల్లల కోసం. ఇవి అయితే చాలా ఈజీ. ఇవి కూడా మనకి ప్యాచెస్‌లా రావు. ఇవి కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను బ్లూ అండ్ పింక్ కాంబినేషన్‌లో పెడుతున్నాను. మధ్యలో స్క్వేర్‌ది కుందన్ పెట్టుకున్నాను. తర్వాత దాని చుట్టూ స్టోన్ చైన్ ఉంటుంది కదా! మనకి స్టోన్ చైన్ ఎక్కడైనా ఈజీగానే అవైలబుల్ ఉంటుంది. నేను ఇక్కడ లోకల్ స్టోర్‌లోనే తీసుకున్నాను. స్టోన్ చైన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా! పింక్ కలర్. అవి నేను 2 సైడ్స్ కూడా పెట్టుకుంటున్నాను. ఒకసారి వీడియో క్లియర్‌గా చూస్తే చాలా ఈజీ అండి. ఎవరైనా ఈజీగా చేసేయొచ్చు రాఖీస్. చిన్న పిల్లలకి ఇవి చాలా క్యూట్‌గా ఉంటాయి. మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, అలాగే నా వీడియోస్ చూసి నాకు కమెంట్స్ చేస్తున్నారు. అలాగే లైక్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి.
మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. ఇప్పుడు ఇందులోనే చిన్న పిల్లల కోసం ఇంకొక మోడల్ రాఖీ. అదైతే చాలా చిన్నగా బ్రేస్లెట్ టైప్‌లో చేస్తున్నాను నేను. చాలా సింపుల్ అండి. ఇది మాత్రం ప్యాచ్‌లా వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా చిన్నది కాబట్టి. చిన్నగా ఉన్నవైతే ప్యాచ్‌లాగా మనకొచ్చేస్తాయి. పెద్దగా ఉన్నవేంటంటే 3డీ అయితే ప్యాచ్‌లా వస్తుంది. కానీ నార్మల్‌గా ఉన్నవైతే ప్యాచ్‌లాగా రావు. కట్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ ఇలా ఫ్లవర్ షేప్‌లో కుందన్స్ ఉన్నాయి. వాటిని నేను ఇలా పెట్టుకుంటున్నాను మధ్యలో గ్రీన్ కలర్ పెట్టి. నాకైతే ఇది మాత్రం చాలా ఫేవరెట్. నాకు నచ్చింది. అంతే. ఇది మాత్రం ఇంకేముండదు. ఇలా డ్రై అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను థ్రెడ్స్ పెడుతున్నాను. దానికోసం నేను ఐ పిన్స్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. ఆ ఐ పిన్స్‌ని మనం ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి. మీరు ఇలా వేటికైనా సరే ఏమైనా అటాచ్ చేసుకోవాలంటే మాత్రం B7000 గ్లూనే యూజ్ చేయండి. నార్మల్‌దైతే మాత్రం వద్దు. తడిచిపోతే అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. B7000 ఏంటంటే చాలా పర్ఫెక్ట్‌గా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన క్యాన్వాస్ పేపర్‌తో సెక్యూర్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా సేమ్. దీనికి ఐ పిన్ 2 సైడ్స్ కూడా నేను ఇలా చుట్టుకున్నాను గేజ్ వైర్‌తో. దాన్ని ఇలా అటాచ్ చేసుకొని రెండిటికి కూడా మనకి క్యాన్వాస్ పేపర్‌తో సెక్యూర్ చేసేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఊడిపోకుండా. ఇప్పుడు దీనికి నేను బ్రేస్లెట్‌లా చేయాలనుకుంటున్నాను కదా! మన దగ్గర ఇక్కడ పర్ల్ చైన్ ఉంటుంది. నేను ఆ పర్ల్ చైన్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకున్నాను. మీటర్ 30 రూపీస్ పడింది. ఈ పర్ల్ చైన్‌తో నేను ఇక్కడ బ్రేస్లెట్ లాగా 2 సైడ్స్ పెట్టుకుంటున్నాను. చాలా క్యూట్‌గా ఉంది కదా! చిన్న పిల్లలకి చాలా బావుంటుంది. ఇక్కడ వన్ సైడ్ జంప్ రింగ్ పెట్టుకోవాలి. ఇంకొక సైడు హుక్ పెట్టేసుకోవాలి. ఫిష్ హుక్ ఉంటుంది కదా! అదైనా పర్లేదు, నార్మల్‌వైనా పర్వాలేదు. నేను ఇక్కడ ఫిష్ హుక్ ఉంటే అది పెట్టుకుంటున్నాను. అంతే, బ్రేస్లెట్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది. రాఖీలా కాకుండా బ్రేస్లెట్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. తర్వాత ఇంకో దానికి ఇలా థ్రెడ్ కట్టేసుకున్నాను అంతే. తర్వాత ఇప్పుడు ఫోర్త్ వన్. ఫోర్త్, ఫిఫ్త్ ఏంటంటే నేను ఇక్కడ 3డీ జస్ట్ ఫ్లవర్స్ ఒక్కటే పెట్టుకున్నాను. బీడ్స్‌తో చేద్దాం అనిపించి ఫ్లవర్స్‌లా పెట్టుకుంటున్నాను 3డీ ఫ్లవర్స్. అందులో నేను ఇక్కడ మూన్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా! మధ్యలో స్టోన్ ఉన్నవి. మూన్ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. అంటే రోజ్ ఫ్లవర్‌లా వస్తుంది. మనం బ్యాంగిల్స్‌కి ఎలా అయితే పెట్టుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా ఫస్ట్ రౌండ్‌కి నాకు 5 కుందన్స్ పడ్డాయి. ఇవి నేను ప్యాచ్‌లా తీయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ వైట్ గ్లూ అనేది ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సెంటర్‌లో వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోండి. చాలా మంచిగా వస్తుంది ఫ్లవర్ అయితే. ఈ మధ్యలో నాకు 6 పడ్డాయి కుందన్స్. తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా మనము ఇవే కుందన్స్‌ని మనం చుట్టూ కూడా పెట్టుకోవాలి. అప్పుడు కంప్లీట్ ఫ్లవర్ వస్తుంది. కాకపోతే అవి పడుకోబెట్టేయకుండా అలాగే స్ట్రెయిట్‌గా కూడా ఉంచకుండా కొంచెం స్లైడ్‌గా పెట్టుకోండి. మనకి బ్యాంగిల్స్ మీద పెట్టేటప్పుడు ఏంటంటే ఈజీగానే ఉంటుంది. కానీ దీనిపైన గ్లూ పెట్టి పెట్టేటప్పుడు ఏంటంటే అవి కిందకి వాలిపోతాయి. ఒక్కసారి చూసుకొని పెట్టుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా ఈజీగా చేయొచ్చు.
ఇలా ఫ్లవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మధ్యలో జర్కన్ స్టోన్ పెట్టుకుంటున్నాను. అంటే ఆపోజిట్ కలర్ అయితే చాలా బావుంటుంది. అది బ్లూ కదా! పింక్ అయితే బావుంటుంది అనిపించి నేను ఇక్కడ పింక్ కలర్ స్టోన్ పెట్టుకున్నాను. అంతే, ఇది కంప్లీట్‌గా డ్రై అయిపోవాలి. తర్వాత ఇక్కడ నేను సిరామిక్ కుందన్స్ ఉంటాయి కదా! సిరామిక్ గోల్డ్‌లో వాటితో కూడా ఐ షేప్ కుందన్స్ యూజ్ చేసి ఇక్కడ కూడా 3D మోడల్‌లోనే ఫ్లవర్ చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. అంటే మూన్ షేప్ కుందన్స్‌తో పోలిస్తే ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు సెంటర్‌లో సేమ్ దానిలాగే జిర్కన్ స్టోన్ పెట్టుకోవాలి. ఇంకా చాలా చాలా మోడల్స్‌లో మనం రాఖీస్ ప్రిపేర్ చేయొచ్చు. నేనైతే ఈ 5 మోడల్స్ చేశాను. వీటికి కూడా సేమ్ బ్యాక్ సైడ్ ఐ పిన్స్ ఇక్కడ స్టిక్ చేసేసుకోవాలి. ఐ పిన్స్ అయిపోయిన తర్వాత ఇలాగ క్యాన్వాస్ పేపర్‌తో వాటిని సెక్యూర్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఇవి బీడ్స్‌తో చేస్తున్నాను కదా! మోనాలిసా బీడ్స్ యూజ్ చేసి మనకు రోజ్ ఫ్లవర్ మధ్యలో పింక్ కలర్ జర్కన్ స్టోన్ పెట్టాం కాబట్టి నేను ఇక్కడ పింక్ కలర్ బీడ్స్ యూజ్ చేసి ఇలా థ్రెడ్ చుట్టేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ వన్ దానికి వైట్ పర్ల్స్ యూజ్ చేస్తున్నాను. డ్రాప్ షేప్ పర్ల్స్ ఉంటాయి కదా! వాటిని యూజ్ చేసి ఇలా చుట్టేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.